రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మన పత్తి పంట ప్రజెంట్ వచ్చేసి 35 రోజుల దశ అయితే కావస్తా ఉంది. దీంట్లో రీసెంట్‌గా ఒక 3 రోజుల క్రితం మొదటి స్ప్రే చేయడం అయితే జరిగింది. ఆ స్ప్రే చేసేటప్పుడు నేను ఇక్కడ అవైలబిలిటీలో లేనండి. వేరే పనుండి వేరే చోటుకి వేరే ఊరికి వెళ్ళడం అయితే జరిగింది. అప్పుడు మా బ్రదర్ వాళ్ళే స్ప్రేయింగ్ అయితే చేశారు. అయితే స్ప్రే చేసేటప్పుడు చిన్న క్లిప్ వీడియో కూడా తీసుకున్నారు. ఏ మందులు స్ప్రే చేస్తానని చెప్పేసి ఆ క్లిప్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను కావాలంటే చూడండి. అయితే మన పత్తి పంట ప్రజెంట్ 35 రోజుల దశ అయితే కావస్తా ఉంది. బట్ దీంట్లో మనం మొదటి స్ప్రే అనేది 3 రోజుల క్రితం స్ప్రే చేశాం కాబట్టి 32 రోజులప్పుడు స్ప్రే చేశాము. బట్ కొంచెం మొదటి స్ప్రే అనేది డిలే అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే కొంచెం వాటర్ అనేది ఇబ్బందికరంగా ఉండడము, దాంతోపాటు కొంచెం కలుపు సమస్య ఉండడం వల్ల కలుపులు తీపిచ్చి తర్వాత వాటర్ వదిలి స్ప్రే చేద్దామన్న ఉద్దేశంతో కొంచెం డిలే చేశాము. బట్ వాటర్ కూడా అంత పర్ఫెక్ట్గా మనకు వాటర్ కూడా సరిపోలేదు. బట్ డిలే అవుతుందన్న ఉద్దేశంతో స్ప్రే చేయడం అయితే జరిగింది. తర్వాత వాటర్ కట్టుకుందాంలే అని. ఎందుకోసం అంటే కొంచెం నీళ్ళు అనేది ఇబ్బందికరంగా మారాయి. వర్షాలు ఏమైనందుకు మనకు ఆశాజనకంగా లేవు కాబట్టి కొంచెం వాటర్ అనేది ఇబ్బందికరంగా మారడం అయితే జరిగింది కాబట్టి అదేవిధంగా దానివల్లనే మనకు ఈ స్ప్రేయింగ్ అయితే డిలే అవుతామని చెప్పుకోవచ్చు. మనం మందు స్ప్రే చేసిన డేట్ చూసుకుంటే కనుక జూన్ 23వ తారీఖు స్ప్రే చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ నేను వీడియో తీస్తున్న డేటు జూన్ 26వ తారీఖు, అంటే 3 రోజులైంది పర్ఫెక్ట్గా స్ప్రే చేసి. అయితే మనం వాటర్ వదలకపోవడంతో అంత పర్ఫెక్ట్ అయిన మొక్క అనేది మనకు కనిపించలేదు. బట్ వాటర్ వదిలిన తర్వాత 4 రోజుల తర్వాత ఏం వ్యత్యాసం ఉందో చూపిస్తారు. అంటే ఇప్పుడు మనం స్ప్రే చేసి 3 రోజులైంది కాబట్టి ఇప్పుడే ఎలా ఉంది మొక్క, ఆ తర్వాత ఇంకో 4 రోజులకి వారం అవుద్ది కదా, అప్పుడు ఎలా ఉందని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియస్తుంటాను. ఖచ్చితంగా మన వీడియోస్ ఫాలో అయితే ఉంటే కనుక మీకు పూర్తి విషయం అర్థమవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకి తేలికపాటి నీళ్ళు కాబట్టి మాకి అంత తొందరగా మొక్క అనేది మనకు రాదనమాట. ఏదైనా బలమైన నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా మొక్క మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. 35 రోజుల పంట అంటే మనకు ఇంకా మొక్క అనేది హైట్ అనేది ఉండాలి. బట్ ఏంటంటే కొంచెం వాటర్ వస్తే సరిగా లేకపోవడం వల్ల మనకు అంత ఆశాజనకంగా ఇంకా మొక్క అయితే లేదు. బట్ దాన్ని మనం ముందుకైతే తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకోసమంటే గతంలో కూడా మనం ఇదే పొలంలో సాగు చేశాము. ఎకరానికి 17 క్వింటాల దిగుబడి కూడా తీసుకున్నాం. కాబట్టి తర్వాత ప్రాపర్గా చేసుకుంటూ పోతే మంచి దిగుబడి సాధించడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. బట్ ఒకటి మాత్రం చెప్పగలండి, ఖచ్చితంగా మనం చెప్పిన మందులు కనుక మీరు వాడుకుంటే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క మందు కూడా రిజల్ట్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. 100% ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి. గతంలో మనం చెప్పినట్టుగా మనం స్ప్రే చేసిన రైతుల వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. గతంలో వాళ్ళు స్ప్రే చేసి కూడా ఎంత దిగుబడి తీసుకున్నారో కూడా మీకు ప్రతి వీడియోలో కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎకరానికి 15 క్వింటాలు, 16 క్వింటాలు, 20 క్వింటాలు, 13 క్వింటాలు తీసిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మనం చెప్పిన మందుల యొక్క రిజల్ట్స్ అనే విధంగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ప్రాపర్గా వాడుకోగలిగితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. పక్కకు వేరే మందులు వెళ్ళి ఏవో రిజల్ట్ లేని మందులు స్ప్రే చేసుకొని నష్టపోయే కంటే కనుక ఖచ్చితంగా మీరు మనం చెప్పినట్లుగా వాడుకుంటే కనుక డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మనం చెప్పే మందులు 100% వర్తబుల్ ఉంటాయి. అంతిమంగా రైతుని దృష్టిలో పెట్టుకొని మాత్రం మనం చెప్తూ ఉంటాం కాబట్టి డెఫినెట్గా మీరు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి 100% ఉంటాయి. మీరు ఫాలో అయితే కనుక దాని యొక్క రిజల్ట్స్ మీకు అర్థమవుతుంది. అందుకోసమే ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నాను. మీకుండే ఒక 2 ఎకరాలు, ఒక ఎకరానికి మనం చెప్పిన మందులు స్ప్రే చేసుకోండి. మిగతా ఎకరానికి మీ ఇష్టం వచ్చిన మందులు స్ప్రే చేసుకోండి. వ్యత్యాసం అనేది చూసుకోండి, తేడా అనేది చూసుకోండి. దిగుబడి పరంగా కానీ పెట్టుబడి పరంగా కానీ ఎంత వ్యత్యాసం వస్తుంది, ఎంత తేడా వస్తుంది అని చెప్పి మీరు గమనించండి అని చెప్పి ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా చేసుకొని కూడా చూడండి. మీకు డౌట్ ఉంటే తేడాని మీరు గమనించిన తర్వాత అయితే ఫాలో అవ్వండి అనమాట. కాబట్టి రైతులు మనం చెప్పినట్లుగా వాడుకున్న రైతులైతే 100% సక్సెస్ఫుల్గానే ఉన్నారు. డెఫినెట్లుగా ఉంటారు కూడా. ఎందుకోసమంటే మనం రిజల్ట్ లేనిదే ఏది కూడా మీకు చెప్పాము కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా ఫాలో అయితే ఉండి. ప్రజెంట్ మనం ఉన్నది ఒక 2 ఎకరాలు బోర్ వసతి కింద వేసుకున్నదే కాబట్టి ఇప్పుడు అదొక పంట చూపిస్తాను నేను. తర్వాత మీకు రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా మనం స్ప్రే చేసే మందుల గురించి కూడా చూపిస్తాను. ఆ తర్వాత మీకు ఇంకో 4 రోజులకి ఏ విధంగా ఉందో మొక్క కూడా మనకు రిజల్ట్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియడం జరుగుతుంది. కాబట్టి ఫర్దర్గా ఇంకా రైతుల యొక్క వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. వాటి ఫీడ్బ్యాక్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం చెప్పిన మందుల యొక్క వాడడం వల్ల ఫీడ్బ్యాక్స్ ఎలా ఉందో కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ చూస్తూ ఉండండి. డెఫినెట్గా మీరు కూడా అదేవిధంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయన్నమాట. ఒకసారి మనం పంట పొలం చూపిస్తారండి. తర్వాత నేను ఇన్స్పిరేషన్ మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను. ఇదేనండి మనం ప్రజెంట్ మన పత్తి పంట చూసుకుంటే కనుక 35 రోజుల దశ అయితే పంట ఇది. ఈ విధంగా చూడండి. బట్ ఏంటంటే కొంచెం వాటర్ అనేది మనకు సరిపోవట్లేదు కాబట్టి మొక్క అంత ఆశాజనకంగా ఇందులో అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ఇవేంటి తేలికపాటి నీళ్ళు, గతంలో దీంట్లో మొక్కజొన్న వేసినది కాబట్టి అంత బలమైతే లేదు భూమిలో చూసుకుంటే కనుక. కాబట్టి ఇసుక నీళ్ళే కాబట్టి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. బట్ తర్వాత దీనికి తగ్గట్టు ప్రాసెస్ చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాము. అయితే వర్షం కూడా బాగా మనకు డిలే అవుతున్నాయి కాబట్టి వర్షాలు లేకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందిగా అయితే అవుతూ ఉన్నాయి. అయితే ప్రజెంట్
మొక్క విధంగా ఉంది. ఒకసారి మొక్క కూడా మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, అప్పుడే అర్థమవుతుంది మీకు. మొక్క అనేది మనకు బెట్ట సిచ్యువేషన్లో ఉంది. వాటర్ అంత ఎదిగా లేవు కాబట్టి అంత గ్రీనిష్గా కనిపించట్లేదు. బట్ మనం మందు స్ప్రే చేసి కరెక్ట్గా 3వ రోజు కాబట్టి ఈ విధంగా ఉంది. ఆ తర్వాత మీకు ఇంకా 4 రోజుల తర్వాత వాటర్ వదిలిన తర్వాత చూపిస్తాను. ఎందుకోసమంటే ఏవైనా మందులు ఖచ్చితంగా మనకు 100% మొక్కకు సరిపడా తేమ ఉంటేనే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. కాబట్టి ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది మన పంట. ఇప్పుడు ఇది కూడా మనము విత్తనం వచ్చేసి శ్రీరామ సీడ్స్ వాళ్ళది 55 విత్తనం వేసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ 35 రోజుల దశకు కానీ ఈ విధంగా అయితే ఉంది. వాటర్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్ మన సిచ్యువేషన్, పంట సిచ్యువేషన్. అయితే ఇప్పుడు మనకు ఎక్కడైనా లైట్గా పచ్చదం మాత్రమే తగులుతూ ఉంది. మిగతా జీడ నల్లి సమస్య అయితే ఏమీ లేవు ప్రజెంట్ చూసుకుంటే కనుక. ఇది వచ్చేసి మనకు 55 విత్తనం. అదేవిధంగా ఆ పైన వచ్చేసి మనము స్విఫ్ట్ అనే విత్తనం నాటుకోవడం అయితే జరిగిందనమాట. అది ఇంకా తేలికపాటి నేల, దాంట్లో ఇంకా కొంచెం చిన్నగానే ఉంది దీనికంటే మొక్క చెప్పుకుంటే కనుక. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. బట్ ఏంటంటే కొంచెం భూముల నేలలో బలం ఉంటే కనుక, మంచి బలం నేల అయితే కనుక ఇంకా బెటర్గా వస్తాయి. దానికి సరిపడా నీళ్లు కూడా ఉంటే. ఎందుకోసమంటే మనం తిరిగిన ఫీల్డ్ కూడా చూస్తున్నాం. మంచి నీళ్ళు, కొంచెం బలం ఉన్న నీళ్ళలోన వాటర్ వసతి మంచిగా ఉన్న నీళ్ళలోన 35 రోజులకే చాలా వరకు మొక్క చాలా వ్యత్యాసం ఉంది. అంటే దీనికంటే ఇంకా రెట్టింపు హైట్లో ఉంది, రెట్టింపు బ్రాంచెస్తో ఉన్నాయి. కాబట్టి బట్ ఏంటంటే ఖచ్చితంగా మేజర్గా నేల ఒకటి ప్రధానమైనది చెప్పుకోవచ్చు మనం. తర్వాత మనము చేసే మేనేజ్మెంటు అన్నీ కూడా కలిసి వస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటాయి. మనకి ఇప్పుడు మనకి సైడ్ బ్రాంచెస్ అని వస్తూ ఉన్నాయి. కొంచెం స్ప్రేయింగ్ అయితే డిలే అయినా చెప్పుకోవచ్చు. ఇంకా 10 రోజుల క్రితమే స్ప్రేస్ ఉంటే ఇంకా బెటర్గా అయితే ఉండేది. బట్ మనకి అప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మనం స్ప్రే చేయడానికైతే కుదరలేదని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం 3 రోజులకు కానీ మొక్క ఈ విధంగా ఉంది. స్ప్రే చేసిన తర్వాత ఆ తర్వాత ఇంకో 4 రోజుల తర్వాత వాటర్ వదిలిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా నేను చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. ఖచ్చితంగా ఫాలో అయితే అర్థమవుతుంది అనమాట. ఇది ఓవరాల్ సిచ్యువేషన్. బట్ ఇప్పుడు నేను స్ప్రే చేసే మందుల గురించి ఒకసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారండి. ఇవేనండి మనం పత్తి పంటలో మొదటి స్ప్రేగా చేస్తున్న మందులు చూసుకుంటే కనుక. అయితే మనం 3 రోజుల క్రితమే స్ప్రే చేశాం కాబట్టి మీకు ఖాళీ డబ్బాలు చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇది చూసుకోండి ఒకసారి జరుగుతుంది. వీటి గురించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి ఒకసారి. వచ్చేసి మీకు తెలిసిందే, ఇదివరకు మనం రైతుల యొక్క ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా పెడతా ఉన్నాము. ఇది మనకు జేటెగ్రేటెక్ వాళ్ళది జేటీ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మేజర్గా మనకు పత్తి పంటలో సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడానికి మొక్క, అదేవిధంగా మనకు జీడ, నల్లి, పచ్చదోమ, తెల్లదోమ, అదేవిధంగా ఎర్రనల్లి, పేనుబంక్ అన్నీ కూడా కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. 120 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అన్ని రకాల సమస్యలకి ఒకటే పరిష్కారంగా మనం జేటీ స్టార్ చెప్పుకోవచ్చు. మొదటి స్ప్రేగా దీన్ని స్ప్రే చేసుకుంటే కనుక మనకు మేజర్గా అన్ని రకాల రసం పీల్చి కీటకాలను సమర్థవంతంగా నివారిస్తుంది. అదేవిధంగా మొక్క బలంగా సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడానికి, పక్క కొమ్మలు బావడానికి, మొక్క బలంగా ఎదగడానికి చాలా వరకు దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. దీని యొక్క ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా మనం రైతులు పెడతానే ఉన్నాము. ఇంకా చాలామంది రైతులు కూడా వస్తూ ఉంటాయి. కావాలంటే చూడండి, వాడుకొని కూడా చూడండి, దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకే అర్థమవుతుంది. ఇదివరకు వీడియోలు కూడా నేను చెప్తా ఉన్నాను. మనం చెప్పిన మందులు ఒక ఎకరానికి, మిగతా ఎకరానికి మీకు నచ్చిన మందులు స్ప్రే చేసుకొని చూడండి. దాని వ్యత్యాసం, దాని తేడాన్ని మీరు గమనించండి విషయం చెప్తా ఉన్నాము. ఇప్పుడు కూడా అదే విధంగా మీకు చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ విధంగా వాడుకొని చూడండి, ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకే అర్థమవుతుంది అనమాట. కాబట్టి మనం 2 ఎకరాలకు గాను జేటీ స్టార్ 2 అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మొక్క మొదటి నుంచి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి. ఎందుకోసమంటే ఇప్పటి నుంచే మనం మొక్కని సైడ్ బ్రాంచెస్ తీసుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు మొక్కను బలంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనట్టుగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఒక బెస్ట్ మంది ఏదైనా ఉందంటే మనకి జేటీ స్టార్ అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా జేటీ స్టార్ మందు మనం మొదటి డోస్గా మొక్క పత్తి పంట నాటిన 20 రోజుల తర్వాత ఫస్ట్ స్ప్రేగా చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటాయన్నమాట. ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే దీంతోపాటు కాంబినేషన్లో మనం ఏం వేసామంటే న్యూట్రియన్స్ అనేది కలిపి వేయడం అయితే జరిగింది. ఇది మనకు న్యూట్రిషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రియన్స్. ఇది మనకు విఎమ్యాక్స్ అయితే చెప్పుకోవచ్చు. ఈడిటిఏ బేస్డ్ అంటే మనకు చిలేటెడ్ మైక్రో న్యూట్రియన్స్ రూపంలో ఉండడం అయితే జరుగుతుందన్నమాట. ఈ చిలేటెడ్ రూపంలో ఉండడం వల్ల మొక్క త్వరగా తీసుకోవడానికి బాగా దోహదపడతాయి. వెంటనే మనకు నీటిలో కరిగిపోతాయి. మొక్క తీసుకోవడానికి కూడా చిలేటెడ్ రూపంలో ఉండేవి చాలా అనుకూలంగా అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు రిజల్ట్ కూడా ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకోసమంటే మనకి ఇసుక నేలలు కాబట్టి ఇదివరకు మనకు అంతగా మన భూమిలో బలం కూడా లేవు, మొక్కజొన్న కూడా వేసాం కాబట్టి ఈ న్యూట్రియన్స్ అనేది మనం మొదటి నుంచి అందించాలనే ఉద్దేశంతో నేను ఈ విఎమ్యాక్స్ తీసుకోవడం అయితే జరిగింది. దీంట్లో అన్ని రకాల న్యూట్రియన్స్ అయితే ఉంటాయి మనకు. సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా ఉంటాయి మనకు. ఫెర్రస్, దాంతోపాటు మ్యాంగనీసు, జింకు, ఆ తర్వాత కాపరు, మాలిబ్డము, బోరాను,
ఈ ఫార్ములా 4 అనమాట ఇది మనకు. కాబట్టి అన్ని రకాల సూక్ష్మ పోషకాలు దీంట్లో ఉంటాయి కాబట్టి మొక్క కూడా న్యూట్రియన్స్ అనేది మొదటి నుంచి కూడా అందించుకుంటే చాలా బెస్ట్గా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఎకరానికి 250 గ్రాములు చొప్పున ఈ విఏ మ్యాక్స్ని అయితే కలిపి జెట్స్టార్తో కలిపి స్ప్రే చేయడం జరిగింది. న్యూట్రియన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూట్రిషన్ అయితే చెప్పుకోవచ్చు ఈ విఏ మ్యాక్స్ అయితే. ఖచ్చితంగా దీన్ని వాడుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఎందుకోసమంటే ఈడిటిఏ బేస్డ్లో ఉంటుంది కాబట్టి చిలేటెడ్ రూపంలో న్యూట్రియన్స్ తొందరగా మొక్క తీసుకోవడానికి, ఆకుల్లో తొందరగా గ్రహించడానికి బాగా దోహదపడతాయి. కాబట్టి దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ న్యూట్రిషన్ ఏదైనా ఉందంటే ఈ విఎంఎక్స్ అయితే చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ కాంబినేషన్లో మన పత్తి పంటలో స్ప్రే చేయడం జరిగింది 3 రోజుల క్రితం. ఆ తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ కూడా మీకు ఒక వీడియో తీసి పెడతాను. ఇప్పటికప్పుడు ఏం వ్యత్యాసం ఉందో కూడా మీకు చూపించడం అయితే జరుగుతుందన్నమాట. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్స్లో తెలియండి, పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను. ఇదే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.